న్యూస్ మన ఊరు మన వార్తలు వెబ్ న్యూస్ ఛానల్. కొబ్బరి తోటలో ఇల్లు కూల్చివేత ఘటనపై ఎంపీ బాలశౌరి మచిలీపట్నం కార్పొరేషన్ కమిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి అధికారాలతో ఏ ఆదేశాలతో ఇల్లు కూల్చివేతకు పాల్పడ్డారని తెలియజేయాలని ఆయన ప్రశ్నించారు. ఎవరి ఆదేశాలతో ఏ అధికారంతో మీరు ఇల్లు కూల్చివేతకు చేపట్టారని ఆయన ప్రశ్నించారు. ఈ ఎంపీ ప్రశ్నలపై కమిషనర్ నీళ్లు నమిలారు. ఎవరిచ్చారు మీకు అధికారం? రిటర్న్గా ఇచ్చిందా? కోర్టు వారు ఏమైనా ఇచ్చారా? లేదా పైన మీకున్నటువంటి ప్రభుత్వ అధికారులు ఇచ్చారా? మీరు కలెక్టర్ గారికి ఏమైనా లెటర్ రాసి పర్మిషన్ తీసుకున్నారా? నాకు తెలిసినంతవరకు కలెక్టర్ గారు మీరేం రాయలేదు, పర్మిషన్ ఇవ్వలేదు. మీరు పోలీసు వారికి మీరు ఏ బేసిస్ మీద లెటర్ రాశారు? పోలీసు వారు 200 మంది ఎంపీకి పోలీసుల్ని ఇంటి మీద పంపించి దారుణంగా లేడీస్ని అందరిని కూడా నెట్టిపడేసి ఇల్లు పాల్గొట్టారు. యూ షుడ్ గివ్ ది ఆన్సర్ ప్రాపర్లీ. ఇప్పుడు ఎవరు దానికి 40 లక్షల 50 లక్షల రూపాయలు ఎవరు కడతారు? వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళిద్దరూ వాళ్ళతో తప్పు ఎక్సా వయ్యా అది వాళ్ళు చేసుకుంటారు. మీకేం సంబంధం? చెప్పండి కమిషనర్ గారు. ఏం చేస్తారు? పెళ్లి చేసుకోవాలని ఇల్లు కట్టుకుంటున్నాడు. భయభ్రాంతులు అయిపోయారు మొత్తం. నాకు తెలియదు. మీరు చేసింది కరెక్ట్ అయితే నాకు చెప్పండి అంటున్నా కదా. ఇందులో పెద్ద డిస్కషన్ ఏముంది? మీకు ఎవరు ఇచ్చారు పవర్ ఇల్లు కూర్చోగొట్టడానికి? చెప్పండి నాకు ఫస్ట్. మీకుంటే పవర్ చెప్పండి. మీకు ఎవరన్నా రిటర్న్ పూర్వకంగా ఇస్తే చెప్పండి. పోలీస్ ఎట్లా వచ్చింది చెప్పండి. పోలీస్కి లెటర్ మీరు ఎట్లా ఇచ్చారో చెప్పండి. వాట్ బేసెస్ యు ఆర్ గివెన్ లెటర్ టు పోలీస్? వాట్ బేసెస్ దే కేమ్ అండ్ ఎవడు ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? మనం ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పుకుంటున్నాం, ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పుకుంటున్నాం. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే గ్రీవెన్స్కి రమ్మని చెప్పుకుంటున్నాం. కలెక్టర్ గారు ప్రతి సోమవారం రోజు గ్రీవెన్స్ పెడతారు. వాళ్ళు గ్రీవెన్స్కి వస్తే మీరేం సమాధానం చెబుతున్నారో నాకు తెలుసు. ఇప్పుడు మీరే ఉన్నారు. మీలో చిన్న చిన్న తప్పులు ఇద్దరి మధ్య ఉండవచ్చు, నేను కాదంటలేదు. అది ప్రైవేట్ వ్యక్తుల మధ్య ఉంటారు. తప్పు ఆయిందా ఏందా తేలిద్ది. 4 రోజులు కాకపోతే 10 రోజులు తేలిద్ది, 10 రోజులు కాకపోతే నెలకు తోలిద్ది. మీకేంది? మీకంత ఉత్సాహం ఏంది? ఇల్లు కొనుగొడతారండి ఎవరన్నా? హ్యావ్ ఎనీ ఎథికల్ రైట్, యూ డోంట్ హ్యావ్ ఎనీ అడ్మినిస్ట్రేషన్ రైట్, యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్. ఐఎమ్ టెల్లింగ్. ఇల్లు కూల్చడం అనేది నాట్ కరెక్ట్. ఎవరికైనా సరే అది ఇద్దరు వ్యక్తులు, ప్రైవేటు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి గొడవ. సరే అది ఎవరిది కరెక్టా, ఎవరిది ఒప్పు, ఎవరిది తప్పు, ఎవరికి రైటు ఉందనేది కోర్టుల ద్వారా తేలుతాయి. మధ్యలో ప్రభుత్వ అధికారులు వెళ్ళిపోయి అన్యాయంగా వాళ్ళు 40-50 లక్షల రూపాయల ప్రాపర్టీని కూల్చడం అనేది అది నైతికంగా ఫస్ట్ తప్పు. సో దాని మీదనే నేను పదే పదే మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడు వాళ్ళకి జరిగినటువంటి నష్టాన్ని ఎవరు పూరుస్తారు? ఈరోజు కింద కోర్టు ఒక రకంగా తీర్పిస్తుంది, తర్వాత పై కోర్టు ఇంకొక రకంగా తీర్పిస్తుంది, ఆ తర్వాత ఇంకొక కోర్టు ఇంకొక రకంగా తీర్పిస్తుంది. మన ప్రభుత్వ ఆస్తి కానప్పుడు మనకెందుకు అంత అత్యుత్సాహం? అనవసరం కదా. సో వాళ్ళు తేల్చుకుంటారు దాన్ని, మనం అనవసరంగా ఇంటర్ఫియర్ కావాలి. అవన్నీ చూసుకుంటారు. దాన్ని ఏదో ఒక 5% ఒకరికి ఇంకొక కొంచెం వాళ్ళకు ఉందని చెప్పి మనం మధ్యలో దూరిపోయి ఇల్లు కూల్చకూడదు అనేది నేను అనేది. అది ఇల్లు కూల్చడం అనేటువంటి విషయం సివిల్ సొసైటీ అంతా కూడా ప్రజలు భయపడతారు. ప్రజలు భయపడతారు. మనం ఉంది ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ మనం ఉంది ప్రజలకు భరోసా ఇవ్వటానికి, అంతేగాని ప్రజలను భయపెట్టడానికి కాదు. వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ కూల్చగొట్టడం అనేది. అది తప్పు అని చెప్పి చెప్పాను. దాన్ని రెక్టిఫై చేయమని చెప్పాను.